హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు, అలాగే ఇది పురాతనం ప్రకారం కొబ్బరికాయ ఎలా ఉద్భవించింది అనే అంశాలపై మనం ఈ వీడియోలో మొదటగా దీని పేర్లు చూసుకున్నట్లయితే తెలుగులో కొబ్బరికాయ అని, పాలకాయ అని, టెంకాయ అని, హిందీలో నారియల్ అని అంటుంటారు. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ ఎలా ఉద్భవించింది అనే అంశం ఒక చిన్న కథ రూపంలో చెప్తానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అయితే పరమేశ్వరుడు త్రిపురాసురులు అనే రాక్షసులని సంహరించడానికి 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సుని ఆచరిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ కఠోర తపస్సులో ఒక అస్త్రాన్ని కనిపెట్టి సిద్ధం చేసుకుంటాడు. ఈ అస్త్రం ద్వారా త్రిపురాసురులు అనే రాక్షసులని సంహరించాలని అనుకుని యుద్ధం చేస్తున్న సమయంలో ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అస్త్రం పనిచేయదు. ఇంత తపస్సు చేసినా ఫలిస్తలేదు అని ఏదో కారణం ఉంది అని గ్రహించి విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు ఈ సంగతంతా చెప్తాడు విష్ణుమూర్తికి. ఆ సమయంలో విష్ణుమూర్తి, నువ్వు కష్టపడి చేసిన పని ఏమీ వృధా కాలేదు, కానీ మనం అనుకున్న పని పూర్తిగా కావాలంటే ముందు గణపతికి పూజ చేయాలిగా అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు గణపతి పూజ చేస్తాడు. కానీ ఆ పూజలో నైవేద్యం పెట్టడం మర్చిపోతాడు. అప్పుడు గణపతికి తండ్రి మీద కోపం వస్తుంది. పరమేశ్వరుడు తర్వాతకి ఎన్ని పండ్లు నైవేద్యంగా పెట్టినా, ఎన్ని పలహారాలు పెట్టినా స్వీకరించడు. గణపతి అడుగుతాడు పరమశివుడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు ఏమి కావాలి మరి అని అనగా, నాకు నీ తలపండు కావాలి అని కోరుతాడు. అప్పుడు పార్వతి, ఏమి కుమారా, మీ తండ్రి శిరస్సు కావాలని అంటున్నావు అని అడగగా, అప్పుడు గణపతి తండ్రితో ఇలా అంటాడు, తండ్రి, ప్రతి మానవ శిరస్సులో రుద్రగ్రంథి అని ఒకటి ఉంటుంది కదా, ఆ రుద్రగ్రంథే మానవుల చైతన్యానికి కారణం కదా, అందుకే నిన్ను జ్వరకారుడు అని పిలుస్తూ ఉంటారు కదా. మానవులకి శిరస్సే ప్రధానం కాబట్టి ఆ శిరస్సు అనేది మానవునిలోని అహంకారాన్ని, అలాగే గొప్పతనాన్ని అన్నింటినీ తెలియజేస్తుంది కదా. మరి ఆ శిరస్సుని నాకు సమర్పించినట్లయితే మనలో గొప్పతనాన్ని పరమాత్మునికి నివేదనగా చేసినట్లు అవుతుంది కదా అని పరమశివునితో గణపతి దేవుడు అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు అర్థం చేసుకొని, నీవు చెప్పింది మంచిగానే ఉంది అని గ్రహించి పరమేశ్వరుడు తన నేత్రాలు మూసుకొని ఉండగా తన శిరస్సు నుండి ఒక అద్భుతమైన తేజస్సు బయటికి వస్తుంది. ఆ తేజస్సే కొబ్బరికాయగా ఆవిర్భవించిందని మనకు గణేశ పురాణం చెప్తుంది. సో ఇప్పటి వరకు మనం కొబ్బరికాయ ఎలా ఉద్భవించిందో అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు కొబ్బరికాయ ఎందుకు కొడతారో మనం తెలుసుకుందాం. సర్వదేవతలు పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కానీ కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని వీడనాడుతున్నామని అర్థం. లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయనే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. కొబ్బరికాయ బోండం పైనున్న చర్మం మన చర్మం. పీచు మనలో మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. ఇందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయపైనున్న 3 కళ్ళు, ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు. 3 కళ్ళు పరమేశ్వరుడి 3 నేత్రాలు అని అర్థం. ఇవి 1 ఇడా నాడి, ఎడమవైపు ఉండే ముక్కు, 2 పింగళ నాడి, కుడివైపు ఉండే ముక్కు, 3 సుషుమ్న నాడి. ఈ 2 కలిసే ప్రాంతాన్ని సుషుమ్న నాడి అని అంటారు. 3 నాడుల యొక్క శక్తి సముదాయమే మానవ శరీరం. సో ఈ 3 నాడుల ద్వారా శక్తిని పెంచుకొని బ్రహ్మరంధ్రంలో పరమాత్మను దర్శించాలని అర్థము. చూసారా ఫ్రెండ్స్, ఒక కొబ్బరికాయలోనే ఎంత అర్థం ఇమిడి ఉందో. కాబట్టి ఏ దేవాలయంకి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టే ముందు నేను చెప్పిన ఈ యొక్క సమాచారాన్ని గుర్తు చేసుకోండి. ఈ విషయం మనసులో పెట్టుకొని కొబ్బరికాయ కొట్టే ముందు దేవుడిని స్మరించుకొని మనసుని నిశ్చలం చేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ
మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని దేవుణ్ణి మనసారా ప్రార్థించండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం హిందూగా మన ధర్మం, అలాగే మన హక్కు. అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి తెలిసేలా చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోలతో మీకు నచ్చేలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తాను. సైనింగ్ ఆఫ్ నాగరాజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.